ఈ విధంగా చేశారంటే మనకి జిగ్‌జాగ్ గూడా అవసరం లేదండి. చూపిస్తున్నాను కదా! ఎంత కాస్ట్‌లీ సారీ అయినా సరే మనం సింపుల్‌గా మన మిషన్ తోటే మనం కుట్టుకోవచ్చండి ఫాల్ అనేది. అది ఎలాగనేది ఇప్పుడు హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ అనేది నార్మల్ మిషన్ మీదే కుట్టుకుంటాం కదండీ! చాలామంది జిగ్‌జాగ్ మిషన్ ఇంట్లో ఉండదు. అలాంటప్పుడు అంచులు జిగ్‌జాగ్ చేసుకోవడానికి, ఫాల్స్ వేయడానికి మనమైతే బయటికి ఇచ్చేస్తాం కదండీ! వేరే వాళ్ళకైనా. అలాంటప్పుడు మనము వేరే వాళ్ళకి ఇవ్వకుండా మనమైతే మనం ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చండి. అది ఎలాగనేది చూపిస్తాను. ఇప్పుడు ఎందుకంటే ఈ జిగ్‌జాగ్ చేయడానికి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఛార్జ్ చేస్తారండి. అలాంటప్పుడు మన చేతిలో వర్క్ ఉన్నప్పుడు ఇప్పుడు సారీలో ఒకవైపు అయితే ఇప్పుడొచ్చిన సారీల్లోన ఎక్కువ శాతము ఒకవైపు అంచు మాత్రమే కుట్టుకోవాలండి. జిగ్‌జాగ్ అయినా చేసుకోవాలి. ఒకవైపు అయితే లేస్ అయినా ఇచ్చేస్తున్నారు. ఇగోండి చూపిస్తాను. ఇలాంటి టసల్స్ అయినా ఇచ్చేస్తున్నారు కదండీ! అందువల్ల మనమైతే ఒకవైపే అంచుకి ఫోల్డింగ్ అయినా చేసుకోవాలి. లేదంటే జిగ్‌జాగ్ అయినా చేసుకోవాలి. ఇది చూసారా? మనకి పావిట్ చెంగు వైపు అనమాట. ఇలాంటి టసల్స్ అయినా ఇచ్చేస్తారు. లేదంటే మనకి వర్క్ చేసి కొంచెం లేస్ అయినా ఇచ్చేస్తారండి. ఇలాగా అయితే ఇప్పుడు రెండో సైడ్ అయితే ఒక్క వైపు మాత్రమే మనము కుట్టుకోవాలి. ఇలాంటప్పుడు మనము అవసరం లేదండి. జిగ్‌జాగ్ అవసరం లేదు. లోపలికి కట్టు కొంగులోకి వెళ్ళిపోతది కదా! అందువల్ల ఈ చివరిని చిన్న ఫోల్డింగ్ ఇలా చేసేసి కుట్టేసుకుంటే సరిపోతది. అయితే చిన్నగా ఫోల్డింగ్ చేసేసి కుట్టుకోవచ్చండి. ఈ బార్డర్ ఉంది కదండీ! ఈ బార్డర్ అనేది మనకి 2 కలర్స్ వస్తాయి. అంటే సారీ ఒక కలర్ వస్తది. మనకి ఫాల్ వేసే దగ్గర ఒక కలర్ వస్తది. దానికి గూడా మనం ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా అయితే ఇగోండి సేమ్ దారమే తీసుకోవాలండి. మనకి ఈ క్రింది వైపున ఒక కలర్ వచ్చిందనుకోండి, అది బాబిన్‌లోకి పెట్టాలనమాట. ఆ కలర్ థ్రెడ్ నుంచి బాబిన్‌లోకి పెట్టాలి. ఇప్పుడు నేను కుట్టే సారీకైతే సేమ్ కలరేనండి. అందువలన బాబిన్‌లోకి నార్మల్‌గా గూడా ఒకే కలర్ థ్రెడ్ అయితే నేను ఎక్కించాను. ఇగోండి ఇలాగ చిన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. పర్వాలేదు ఇది కట్టు చెంగులోకి వెళ్ళిపోతది కదా! అందువల్ల మనకైతే అంత ప్రాబ్లమ్ లేదు. లేదంటే 2 వైపులా సరే ఇలాగే ఇచ్చేసారనుకోండి, అంటే బార్డర్ అనేది లేకుండా ఇచ్చేసారనుకోండి ప్లెయిన్‌గా, అలాంటప్పుడు మనం జిగ్‌జాగ్ చేసుకుంటే బావుంటది. ఒకవైపు మాత్రమే ఇచ్చారనుకోండి, మనకైతే ఇలా మిషన్ మీద కుట్టేసుకొని తర్వాత ఫాల్ ఎలా కుట్టాలో చెప్తాను. ఇప్పుడు ఇగోండి అయిపోయిందా స్లోగా చిన్నగా అయితే కుట్టేసానండి. చిన్న వెడల్పే పెట్టాను. ఇప్పుడు ఒక మూర వెడల్పుతోటైతే మనం క్లాత్ అనేది ముందుగా వదిలేయాలి. లేదంటే ఒక 15 ఇంచెస్ వరకైనా లేదా 14 ఇంచెస్ వరకైనా వదిలేసి అక్కడ నుండి స్టార్ట్ చేయాలి. ముందుగా అయితే ఇగోండి చూపిస్తాను. ఫుల్‌గా వేసేయకూడదు. చివరి వరకు వేయకుండా ఫాల్ అనేది కుట్టేయకుండా కొంచెం క్లాత్ అనేది ఉంచాలండి సారీ క్లాతు. ఇలాగా కొంచెం క్లాత్ వదిలేసి మనం వేసామనుకోండి కరెక్ట్‌గా వచ్చేస్తది. ఇగోండి ఫాల్ అనేది తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. కొంచెం స్టార్టింగ్ కొంచెం మడతేయాలండి. మడపేసేసి వీడియోలో చూపిచ్చాను కదా! ఈ విధంగా మడపేసేసి ఇగోండి ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టాలి. ముందుగా అయితే కొంచెం రఫ్ చేసుకొని చిన్న క్లాత్ ఇగోండి సారీ క్లాత్ కనిపిస్తుందా? ఈ విధంగా ఉంచేసి చివరి వరకు నీట్‌గా సారీని అంతటిని మిషన్ మీద పెట్టేసి ఎక్కడ ఫోల్డింగ్ పడకుండా ఇలా కుట్టేసుకొని వచ్చేయాలండి. ఇగోండి ఇలాగా చివరి వరకు వచ్చేయాలండి. అయితే ఇవి సారీ సేమ్ కలర్ బార్డర్ గూడాను సారీ గూడా సేమ్ కలర్ అవ్వడం వల్ల దారం అయితే మనం మార్చనవసరం లేదండి. లేదంటే బాబిన్‌లోకి అయితే ఒక కలర్ థ్రెడ్ వేయాలి. ఆ కలర్ థ్రెడ్ అనేది మనకు పైకి కనిపిస్తది. ఇగోండి ఇక్కడితో ఆపేసి రఫ్ చేసుకున్నాం కదా! ఈ విధంగా కుట్టొచ్చింది కదండీ! అయితే రెండో సైడు కుట్టు వేయకూడదు. ఇగోండి మనము హెమ్మింగ్ చేస్తాం కదా! ఇక్కడ వైపు కూడా కుట్టు వేయకూడదండి. ఇప్పుడు మనం హెమ్మింగ్ చేస్తాం కదా! ఆ హెమ్మింగ్ చేసేది సూది ఒకటి తీసేసుకొని సింగిల్‌గా ఒక థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలండి. ఇగోండి ఈ విధంగా థ్రెడ్ ఎక్కించేసి మనకి ఒక ఒక దారంతోటి మాత్రమే అంటే ఒక లేయర్‌తోని మాత్రమే మనం అనేది కుట్టుకొని వచ్చేయాలండి. అది ఎలాగనేది వీడియోలో చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇగోండి ఈ చివరనైతే చిన్నది ఫోల్డింగ్ ఈ విధంగా కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి థ్రెడ్‌ని. ఇగోండి ఇలాంటివి ఏవైనా థ్రెడ్‌లు ఉంటే ముందుగానే మనం కట్ చేసేయాలండి. తర్వాత మర్చిపోతాము. స్లోగా మనం కుట్టేసుకొని రావాలి. అయితే ఈ విధంగానే పెట్టేసుకోవచ్చండి మిషన్ మీద. లేదంటే ఒక కిందన పెట్టేసి అంటే గచ్చు మీదైనా పెట్టేసైనా ఇలా కుట్టేసుకోవచ్చు.
లేదంటే ఒక స్లేటు ఒక ఆధారంగా అయినా ఇలా పెట్టేసుకొని కుట్టుకోవచ్చండి. ఇగోండి ఇలాగా. ఒక 5 ఇలా కుట్లు కుట్టేశాక ఒక నాటనేది వేసుకుంటే కరెక్ట్‌గా ఉంటదండి. ఈ కుట్లు కుడతాం కదండీ! శారీకైతే ఎక్కువ క్లాత్‌కి మనము స్టిచ్ చేయము. అంటే శారీది చిన్న క్లాతే పెడతాము. ఈ ఫాల్ అనేది కొంచెం ఎక్కువ క్లాత్‌ని మనం పెట్టామనుకోండి కరెక్ట్‌గా వచ్చేస్తది. బయట వైపు గూడా అస్సలు కనిపించదు. ఈ విధంగా కుట్టేసుకుంటే నార్త్ సైడ్ అయితే ఎక్కువ మంది ఈ విధంగా ఫాల్ వేసుకుంటారండి. ఇగో చూసారా? స్టిచ్ అనేది అసలు కనిపించట్లేదు. మిషన్ మీద అయితే మనము స్టిచ్ వేస్తే కనిపిస్తది. ఈ విధంగా కుట్టేసుకుంటే బావుంటదండి. ఫాల్ అనేది నీట్‌గా కనిపిస్తది. ఇంగోండి ఇలాగా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇగోండి చూసారా? మనకి కింద వైపున గూడా అంతగా ఎక్కువ థ్రెడ్ కనిపించట్లేదు. అయితే ఈ థ్రెడ్ ఒక 4, 5 కుట్లు వేసాక స్లోగా లాగాలండి. థ్రెడ్ అంతా ఒకేసారి లాగామనుకోండి చిక్కు పడిపోద్ది. అక్కడికి మరలా కట్ చేసేసి మరలా మనం నీడిల్‌కి దారం పెట్టేసి మళ్ళీ ఇలా స్టిచ్ చేసుకొని రావాలి. అయితే ఒక 3, 4 కుట్లు అయిపోయాక నాటు వేసుకోవాలండి. లేదంటే ఒక థ్రెడ్ పోగు లాగామనుకోండి మొత్తం ఇంకా వచ్చేస్తదనమాట. అందువలన ఇలాగా ఒక 3, 4 ఇలా డాట్స్ వేసేసాక అక్కడైతే ఒక నాట్ అనేది వేసుకోవాలి. ఇగోండి చూసారా? సేమ్ మనకి కింద బార్డర్‌ను సారీ ఒకే కలర్ అవ్వడం వల్ల సేమ్ థ్రెడ్డే వేసేసామండి. లేదంటే బార్డర్ వేరే కలర్ ఉందనుకోండి, సారీ ఒక కలర్ ఉందనుకోండి, ఇప్పుడు సారీ కలర్ క్లాత్ తీసేసుకొని అంటే ఆ కలర్ థ్రెడ్ తీసేసుకొని మనమైతే ఈ విధంగా హెమ్మింగ్ లాగా చేసేసుకోవాలి. ఇగోండి ఇలాగా. ఇప్పుడు మిషన్ మీద నేను పెట్టేసి వేసేస్తున్నాను. అదే కొత్తగా ఉన్న వాళ్ళకైతే నేర్చుకున్న వాళ్ళకైతే గచ్చు మీద పెట్టేసైనా లేదంటే ఒక స్లేట్ మీద పెట్టేసైనా నీట్‌గా ఇలా వేసుకోవచ్చు. ఫాలు జరిగిపోకుండా ఉండాలంటే ముందుగా పిన్నులైతే పెట్టేసుకోవాలండి. నేనైతే పిన్నులు పెట్టలేదు. నార్మల్‌గా హ్యాండ్‌తోనే పట్టుకొనైతే వేసేస్తున్నాను. ఇదిగోండి ఇలాగా వేసేసుకొని రావాలి. ఇలా వేసుకున్నామనుకోండి సరిపోతది. అంతగా మనకి జిగ్‌జాగ్ అవసరం లేదండి. ఎంత కాస్ట్‌లీ చీరలైనా సరే ఒకవైపు అంచొచ్చిందనుకోండి పర్వాలేదు జిగ్‌జాగ్ అయితే అవసరం లేదు. చిన్నగా ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకొని తర్వాత ఫాల్‌ని కింద వైపు కుట్టేసి పై వైపు కనిపించే వైపేమో మాత్రం మనం హ్యాండ్ తోటి ఈ విధంగా హెమ్మింగ్ టైప్ వేసేసుకుంటే స్టిచ్ అనేది బావుంటదండి. ఇగోండి చూసారా? ఈ చివరి వరకు వచ్చేసాక ఇక్కడ కూడాను నీట్‌గా ఇలా వేసేసుకొని ఇక్కడ ఒక నాటు వేసేసుకుంటే సరిపోతది. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. బయటికి కూడా అసలు కనిపించదండి ఈ థ్రెడ్ అనేది. ఇగోండి చూసారా ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఈ విధంగా ఉంటదండి. ఎక్కువ నార్త్ సైడ్ అయితే ఈ విధంగా మాత్రమే వేసేసుకుంటారు. ఫాల్స్ అనేవి క్రింద వైపు మనం మిషన్ మీద కుట్టేసి పైనుంచి అయితే హ్యాండ్ వర్క్ అయితే చేసేసుకుంటారు. ఇగోండి బావుంటది. జిగ్‌జాగ్ కంటే ఈ విధంగా ఇంకా బావుంటదండి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.